అమ్మా అయ్యో 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 డాక్టర్ గారు అయ్యో పాపం డాక్టర్ గారు ఎక్స్రేస్ స్కానింగ్స్ తీసారా? తీసాం. అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా. కృష్ణ నువ్వెందుకు బాధపడుతున్నావు? ఊరికి నా జలుబు చేసి తుమ్ముతున్నాడు. కాదు డాక్టర్, ఎంత దొంగలైనా వాళ్ళు మనుషులే కదా. పాపం పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా. హలో పంతులు గారు, చెప్పండి. 4 దొంగలు నేను వాటర్ తో కొట్టేశాను. వాళ్ళు ఇమీడియట్ గా కోలుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. వాళ్ళ పేరున అర్చనలు హోమాలు చేయించండి. అలాగేనైనా. మళ్ళీ నా దొంగలు నవ్వుతూ నాకు కనిపించాలి. థ్యాంక్ యూ. కృష్ణ మరీ అంత ఫీల్ అయితే ఎందుకు కొట్టడం? కొట్టకపోతే వాళ్ళు నా మాట వినరు, కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు. అందుకే వాయమేడిగా వాటర్ తో కొట్టాను. ఏదైనా నా మనసు అసలు నాకు వాడు ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు. జాలి పోలీస్. ఎవరికన్నా కష్టం వస్తే ఈయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. గ్రేట్ అయ్యా, మళ్ళీ ఎవరి కష్టాలు తెచ్చానుకో ఈ భూమి మీద పుట్టాడు గొప్ప మనిషి. అవును సార్. చూడు, మళ్ళీ మళ్ళీ అడిగించుకోకు. నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. అదే మా అన్ననుకో నిలబెట్టి నరికేసేవాడు. మర్యాదగా మీ బాబు ఇక్కడ ఉన్నాడు చెప్పు. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి ప్లీజ్. మిమ్మల్ని వదిలేయాలంటే మీ బాబు బయటికి రావాలి, లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. మర్యాదగా మీ బాబు ఇక్కడ ఉన్నాడో నిజం చెప్పకపోతే నీ ముగ్గురు చెల్లెలు పెళ్లిళ్ళు కాకుండా తల్లులైపోతారు. అమ్మ శైలు, మలేషియాలో తమ్ముడు కదా వాడు. పరమ దుర్మార్గుడమ్మా. వాడేదో అడుగుతున్నాడుగా, చెప్పేయొచ్చుగా. ఏం చెప్పాలి బాబాయ్? వాడు అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని. ఎక్కడున్నాడో చెప్తే మా నాన్నని చంపేస్తారు. చెప్పకపోతే మా ఫ్యామిలీని బతకనివ్వరు. అమ్మ శైలు, చచ్చిపోవాల్సింది బాబాయ్. మళ్ళీ మొదలు. ఈ విషయాలని మీ బాబు చెప్పొచ్చుగా, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో. వాడే పెద్ద ప్రాబ్లం. వాడికి నేను కావాలి, నా ఏడు పక్కర్లేదు. కాస్త ఓపికగా ఉండమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి బాబాయ్? ఒక పక్క చెల్లి ఫీజు కట్టాలి, ఇంకో పక్క బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తట్టుకుంటాను బాబాయ్? ఇవిగోనమ్మా నువ్వు అడిగిన డబ్బులు. రే 1 month లీవ్ పెట్టాలనుకుంటున్నాను రా. 1 month పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే 1 year పెట్టాలనుందిరా. తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను రా. నీ హృదయం మరీ చిదిగిపోయింది. పక్క టైం మీద కష్టమైన కనెక్ట్ అయిపోయి నీలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడా చూడలా. నన్ను చూసావుగా. రే కిషోర్ సార్, రేపటి నుంచి ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్ లకు వెళ్తుందో కనుక్కో. నేను ఫాలో అవుతాను. మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండి రా. కమ్. పదా ఆనందం ఏంటి సార్? మనం పెళ్లి చూపులకు రాలేదు, మిమ్మల్ని చాటగా తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి. మీరు ఊరుకోండి సార్. సారు మనసులో వీణలు మోగుతున్నాయి. అది వీరలు కాదురా, గుళ్ళు గంటలు. కాదు వీణలేరా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి ప్రసాదం తీసుకెళ్ళొద్దని? మాటకి ఎక్కడ తిరుగుతావు? ఎన్నిసార్లు? చిన్న పిల్లోడని కూడా చూడకుండా అలా కొడుతున్నారు. ఈడిచిన పిల్లడు ఏంటండి? గుళ్ళో ప్రసాదాలు రోజు ఈయన కోసం తయారు చేస్తాడు, తయారైపోతున్నాడు. ఇప్పుడు 2 సార్లు వచ్చాడు, మళ్ళీ 3వ సారి. అందుకే వాయికేస్తున్నాడు. తప్పు కదమ్మా, ప్రసాదం ఒక్కసారే తినాలి. నా కోసం కాదక్క, మా చెల్లి కోసం. ఎరా చెల్లిని చూపిస్తే గుళ్ళో ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా? అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు. బుద్ధుందా నీకు? పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడికి 10 సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేది.
పట్టెడన్నం పెట్టడానికి మంచి మనసు కావాలి. ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి. ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం. మనిషి అన్నాక కొంచెమైనా జాలి దయ ఉండాలి. సార్ సార్ సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవది. జాలి హృదయం సార్, సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే. అసలు ఆ ప్లేస్ లో మీరు ఉండాలి సార్. వదిన దాన్ని భర్తీ చేసింది అంతే. వదినా ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయిని. మనిషి అందం అనుకున్నాను, మనసు కూడా అందమే. ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ దొరక్క పెళ్లికి దూరం అయిపోయాను. ఇక టైం వచ్చేసింది. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. ఇంకా లేట్ ఎందుకు సాంగ్ వేసుకోండి. సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మీరు డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి. ఆహా. సార్ ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. ఆ అమ్మాయికి పోలీసు అంటే అసహ్యం. కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు. ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్. వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్ సప్లై చేస్తున్నారు. నిన్న మీ గురించి కొన్ని విజువల్స్ షూట్ చేశాను సార్, చూడండి. ఆ, మరి చూపించు త్వరగా. నేను చూడలేదురా. నో నో దిస్ టూ మచ్. ఏమైంది సార్? నా డైరెక్షన్ బాగాలేదా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే సీజీలో కరెక్ట్ చేద్దాం సార్. నువ్వేం కరెక్ట్ చేస్తావు? ఆ అమ్మాయిని ఏంజిల్లా ఊహించుకున్నాను రా. పార్లర్ కి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టిందేంట్రా? మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్. కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డు కారుకుంటూ, ఆ లూజ్ నైటీలు వేసుకుని, ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్. రే ఆపరా, నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని. అలా చూస్తుంటే జాలేస్తుందిరా. ఏదేవైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తానరా. హలో మాస్టారు, ఆ డ్యూటీ వాళ్ళు బాగా చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు ఓకే సో ఓకే. అయినా నా దేవతను వదలను. ఇంతకీ అతని పేరేంటి? బత్తాయి కాయల బాబ్జీ. ఎక్కడుంటాడు? బంతిలాంటి బత్తాయి వారెవ్వ, పన్నులాంటి అమ్మాయి వారెవ్వ. రేయ్, ఆ దేవత ఎక్కడా, వీడెక్కడా? సారు ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? మనకి అన్నం పెట్టే బత్తాయే ఇది. దీన్ని కొరకడం, చప్పరించడం అనకూడదు. లోపల తొనలుంటాయి. కలగత్తుకో కలగత్తుకో. చచ్చా, తప్పించేయాలరా. వీటి నుండి తప్పించేయాలి. లోక అర్థం మీరు చేసుకుంటేనే బెటర్ సార్. సరే, మన వాళ్ళు వచ్చారా? అందుకే సార్. రా వెళ్దాం. బాబు, అర డజన్ ఎంత? ఇది హోల్సేల్ షాప్ అమ్మా. ఇక్కడ అరలో పావులు సింగిల్స్ అమ్మం. పోనీ ఆ లారీ ఎంత? చూడటానికి పెద్ద ఎన్ఆర్ఐలా ఉన్నావే. 30 years ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ. ఆ? నా గురించి నీకు తెలియదు అనుకుంటా. అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే. మొత్తం ఎత్తకండ్రా. ఏంటి సార్ వెతుకుతున్నారు? పెద్ద సైజు కావాలా? అటు పక్కన రెండు చూపిస్తాను. సార్ 10 రూపాయలు కట్ట. 10 రూపాయలు? సార్ నైట్ ప్రింట్ చేసినట్టున్నారు. ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు. చూడండి సార్. ఒరే ఒరే ఒరే, ప్రింట్ ఏంటి, పెయింటింగ్ ఏంటి సార్? నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చెక్ చేసా, దొరికేశావు. పదా. సార్ 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 సార్, ఈ వేలు దొంగోటు వేయడానికి చాలా వణికిపోద్ది సార్. అలాంటిది ఈ చేతితో ప్రింటింగ్ చేయడం ఏంటి సార్? కళ్ళెదురుకుండా ఈ కట్టేంట్రా? సార్ ఏమని అంటే అన్నారంటారండి. గుద్దితే 5ో 10ో గుద్దుతామండి. తెగించి గుద్దితే థౌసండ్స్ గుద్దేస్తామంతే. ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా? ఒరే, మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి రా. సార్ సార్, దొంగ నోట్ల మిషన్ సార్. అటుపక్క కాగితం పెట్టి తిట్టించి 100 వచ్చింది సార్. ఒరే ఏరినా బత్తాయి, నువ్వు ఎప్పుడు చెరుకు కోసం తగలేదా? ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావురా? అని చెరుకు కోసం తీసే మిషన్ రా. ఇటు కర్ర పెడితే అటు రసం వస్తుంది, కాగితాలు రావు. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. హలో, ఎవరిని అనుకుని ఏమంటున్నారు? దొంగ నోట్లు గుద్దే ఫేసా ఇది? అవును సార్. ఓ మర్డర్ చేసేట్టు నమ్ముతారు, ఓ రేప్ చేసేట్టు నమ్ముతారు. మరి దొంగ నోట్ ఏంటి సార్? చీప్ స్టంట్ ఇది. నువ్వు కూల్ బ్రో. లేనిపోని ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు. అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ గళ్ళ? సెల్లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి. బండి ఎక్కించండి. హలో, ఏంటి మర్యాద లేకుండా? ఉండండి, ఫోన్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. ఎవరు సార్? కేటీఆర్. అంటే కేసీఆర్ గారు అబ్బాయి. నా ఫ్రెండే. సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా? అది కాదు సార్, వీడు ఆయన చూసుకుంటారులే. రేయ్, నువ్వు పావలా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్. సార్
చేసిన ఓవరాక్షన్ చాలు వచ్చాయి. సార్ మీరు చెప్పాక ఓకే ఓకే సార్ ఓకే సార్. ఇవో సార్ బత్తాయి బాబ్జీ గారు, మీ ఫ్రెండ్ కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. లైన్ ఇంకెప్పుడు టచ్ అయ్యి వెళ్ళండి. ఎస్ సార్. అదే వద్దు. అలవాట్ల పొరపాటు సార్. బ్రో బాబ్జీ కామ్. బ్రో చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నా కోసం? వాషింగ్టన్ డల్లాసా టెక్సాసా? ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది. ఓ బ్రో పిండేసావు, చేతితోటి రసం తీసేసావు. ఇదిగో చూస్తాగు, ఇక నుంచి బత్తాయి సామ్రాజ్యానికి నువ్వే రారాజువి. ఏ నీకు వారసులు లేరా బ్రో? ఏ వారసులు వాటి వారసులు బ్రో. నువ్వు మరీ నన్ను పెద్దోని చేసేస్తున్నావు. ఎంత అన్నయ్యనంత మాత్రం పెళ్లి అవుద్దా? ఆహా. బత్తాయిలు అమ్మినంత మాత్రం పిల్లలు ఉంటారా? జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే. ఏం సిగ్గు. అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయిలతో మండపం, బత్తాయిలతో బత్తాయితో బెడ్, బత్తాయితో దుప్పటి, బత్తాయితో షో. ఆపు, అన్ని బత్తాయిలతోనే. నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బ్రో? యుఎస్ లో బాగా సంపాదించాను. హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను, కానీ దొరకట్లా. నాట్ అవైలబుల్. నా మరదలు కూడా అదే బిజినెస్ కదా, పెద్ద మెస్సే రన్ చేస్తుంది. ఉండు పరిచయం చేస్తాను. ఫుల్ గా దున్నేసుకుంటారు కానీ. మరి ఇంకే సార్ దున్నేసుకో. బాగుండదురా, మీరు చేసుకోబోయే అమ్మాయిని నాకు పరిచయం చేయడం, మళ్ళీ నేను అమ్మాయితో ఏమన్నా అదే? మీరేమన్నా లవ్ యాంగిల్ సెట్ చేయమని అడగట్లేదు కదా, జస్ట్ బిజినెస్ కోసమే కదా. అవును. ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తెచ్చుకునే సమయం వచ్చేసింది బ్రో. ఒప్పేసుకోండి ప్లీజ్. తీర్చేయండి సార్, సరదా పడుతున్నాడు పాపం. అంతే అంటావా? అంతే. సరే పద. రండి, రండి. బామ్మా, సార్ బొబ్బిల్ రాజా అని అమెరికాలో ఉంటారు, పెద్ద ఎన్ఆర్ఐ. నమస్తే అమ్మా. మనకి బాగా జిగరి దోస్తు. అదిగో నా మరదలు వచ్చేసింది. ఏంటే బాగున్నావా? బానే ఉంటావులే. బామ్మ మళ్ళీ ఎందుకు వచ్చాడు? రావుదని చెప్పాను కదా. అది కాదు బంగారం. నాకు ఓ పేరుంది, శైలజ. నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో. శైలు, మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను. అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతుంది. ఈయన కృష్ణ గారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు. అవునండి, నాకు ఈ బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు. కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను. ప్రాఫిట్ మీరే తీసుకోండి. నా ద్వారా నలుగురికి అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు. వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళలాగే నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు. ఈ ముసలి ఒడియాలు పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది. కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్ల ఉన్నావు బాబు. అవును బామ్మగారు, సార్ నందరూ బాబు బంగారం అంటుంటారు. ఆ మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది. కాదనకండి ప్లీజ్. అయ్యో, రేపు మెస్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఆల్ హ్యాపీస్ హ్యాపీ. అవును, ఫ్యామిలీ నీకు యాంటీ ఉన్నారేంటమ్మా? ఓ అదే, చిన్న బ్రేకప్ అయిందిలే. ఓ. అందుకే నేను అడ్డం పెట్టుకుని రీ ఎంట్రీ ఇచ్చేసా. ఓ ఈయన మామూలు బత్తాయి కాదు బ్రో. రేపటి నుంచి మా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చేతితో శోభన గదిలోకి పంపించాలి విత్ బత్తాయి. అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి. అదేంటి? అంతే అంతేనమ్మా, నీ పెళ్లి నా పెళ్లి అంతే. తెలియట్లేదా? అరే బాబ్జీ నా పెళ్ళంటే ఈడి పెళ్ళి అంటాడేంటి? ఈయన మంచోడేలే. హలో, ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా? ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా? ఏం మాట్లాడుతున్నావు? దాన్ని ఎత్తుకొచ్చా, నా దగ్గరే ఉంది, వెళ్ళి చూడు. హలో అక్క, దీప్తి ఎక్కడున్నావు? ఇంట్లో చదువుకుంటున్నాను. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏమైందక్క? ఏం లేదు, చదువు. హలో, ఏంటే టెన్షన్ పడ్డావా? జస్ట్ కిడ్డింగ్. మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా. నాకు తెలీదు. నువ్వు అదే మాట మీద ఉండు. నాకు తెలుసు అనే వరకు తీసుకొస్తా. నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతానో చూడు. గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్ అండి. అదేంటి బ్యాడ్ మార్నింగ్? ఈ రోజు 2000 మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో, వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు. అయ్యో. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా. పైగా ఒక్కొక్క క్యారేజ్ ఈ సైజులో ఉంది. మీరు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి మై డియర్ సీనియర్.
మై డియర్ అసిస్టెంట్ Reporting, sir. ఇవన్నీ మనం అమ్ముతున్నాం Yes, sir. మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తాం Yes, sir. సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం Okay, sir. అలా కాదండి ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం మీకు ఎక్స్పీరియన్స్ లేదు వదిలేయండి. అదేంటండి అలా అంటారు? మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది. మీకు ఆకలిస్తే చేతికి అందించి అరిటాకునవుతా, మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచే చిగురుటాకునవుతా. మీకు తలనొప్పి వస్తే జెండు బామ్ అవుతారు, మీకు నడుము నొప్పి వస్తే టైగర్ బామ్ అవుతారు. ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి? ఈ రోజుకి ఇదే వ్యాపారం. కామ్ మీరుండండి, మేం మాయం అవుతాం కదా.